ఇటీవల విజయ్ కార్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అవడం చూసి మొదట ఆశ్చర్యపోయాం, తర్వాత ఎంతో ఆనందించాం. సరిగ్గా ఇదే తరహాలో ఒక పని మనిషి ఎమ్మెల్యేగా బెంగాల్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. పశ్చిమ బెంగాల్లోని ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కలితా మాఝీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అభేదానంద తాండర్పై 12,535 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించారు. ఇళ్లల్లో అంట్లు తోముతూ, బట్టలు ఉతుకుతూ నెలకు కేవలం 2,500 రూపాయలు సంపాదించే ఒక సామాన్య మహిళ నేడు శాసనసభకు వెళ్లడం భారత ప్రజాస్వామ్యానికే గర్వకారణం. కలిత భర్త ప్లంబర్ గా పనిచేస్తున్నారు. వీరికి కనీసం సొంత ఇల్లు కూడా లేకపోవడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం. అయితే కలిత ఈ స్థాయికి రావడం వెనుక పెద్ద పోరాటమే ఉంది. గత 2021 ఎన్నికల్లో కూడా పార్టీ ఆమెకు అవకాశం ఇచ్చింది. కానీ అప్పట్లో రాజకీయ అనుభవం లేకపోవడం, బెంగాల్ వ్యాప్తంగా ఉన్న రాజకీయ సమీకరణాల వల్ల ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు. ఓటమి తర్వాత కూడా తన పని మనిషి వృత్తిని కొనసాగిస్తూనే నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాల్లో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయినా మనలాగే కష్టపడుతున్నారు అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆమె నిజాయితీని, నిబద్ధతను గుర్తించిన పార్టీ నాయకత్వం ఈసారి మళ్లీ టిక్కెట్ ఇచ్చింది. ప్రజలు కూడా పార్టీల కంటే ఆమె గుణాన్ని నమ్మి ఈసారి అసెంబ్లీకి పంపారు. ఇదే విప్లవాత్మక మార్పు తమిళనాడులోనూ కనిపిస్తోంది. టీవీకే అధినేత విజయ్ వారసత్వ రాజకీయాలంటే కేవలం నాయకుల పిల్లలకే కాదు, కింది స్థాయి కార్యకర్తలకు, కుటుంబాలకు కూడా అవకాశం ఇవ్వవచ్చని నిరూపించారు. ఆటో డ్రైవర్ విజయ్ కే ధాము, విజయ్ వ్యక్తిగత డ్రైవర్ కుమారుడు వినాయక మూర్తి వంటి సామాన్యులు రాజకీయ ఉద్దండులను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం. రాజకీయాల్లో వారసత్వం అంటే కేవలం పదవి కాదు, సామాన్యుడికి ఇచ్చే బాధ్యత అని విజయ్ నిరూపించారు. ఈ ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం. ఓటర్లు ఇప్పుడు కేవలం పార్టీ జెండాలను మాత్రమే కాకుండా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, వారి జీవన శైలిని కూడా నిశితంగా గమనిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టినా రాని విజయం ప్రజలతో మమేకమైతే దక్కుతుందని కలితా మాఝీ నిరూపించారు. సరైన నాయకత్వం ప్రోత్సహిస్తే అట్టడుగు వర్గాల వారు కూడా చట్టసభల్లో గొంతు విప్పగలరని ఈ ఫలితాలు చాటి చెప్పాయి. కలితా వంటి వారు అసెంబ్లీలో అడుగుపెట్టడం మన ప్రజాస్వామ్య వ్యవస్థ సాధించిన నిజమైన విజయం.